Watch full episodes on Jio Hotstar. సుప్రీము కాల్ చేస్తున్నారు కానీ నువ్వు ఇక్కడ ఏలియన్ అయ్యి అన్ని విరగొడుతున్నావు. నేను ఈరోజు సుప్రీముతో కంప్లైంట్ చేస్తాను. అప్పుడు సుప్రీమోని నీకు బుద్ధి చెప్తారు. అవునా, అదా విషయం. సుప్రీమో చెంచా, ముందు ఈ గందరగోళం నుండి బయటపడు, తర్వాత కాల్ అటెండ్ అవడం గురించి మాట్లాడు. నువ్వు తప్పు చేస్తున్నావు ఆర్యతో గొడవ పెట్టుకుని. ఏ ఆర్య, ఇక నువ్వు అయిపోయావు. ఆగండి అభిమన్యు, ఆర్య, మీరిద్దరూ ఎందుకు కుస్తీ పడుతున్నారు? నేను కాదు, ఈ అభిమన్యు. నువ్వు సుప్రీమోని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండు. సాయంత్రం 7 గంటలకి. నువ్వు అతని 7 కాల్స్ కంటిన్యూగా మిస్ అయ్యావు కదా. అభిమన్యుకి ఇక ఈ రోజు నుండి ఏడుపే దక్కనుకుంటా. ఈ రోజు నుండి ఎవరు ఏడవబోతున్నారు? ఇద్దరు అభిమన్యులా? లెట్ మీ ఇంట్రడ్యూస్ అభిమన్యుస్ ఏలియన్ బాడీ సూట్. ఏలియన్ బాడీ సూటా? ఇప్పుడు ఇదేం కొత్త తమాషా? నా సైగలతో నడిచేది. దీన్ని నేను ఎలా కావాలన్నా ఎప్పుడు కావాలన్నా మూవ్ చేయగలను. అంటే మేము మరొక అభిమన్యుని భరించాలా? అయినా మనం హ్యూమన్స్ నుండి మన ఏలియన్ ఫామ్ దాచి పెడతాం. ఇక ఈ ఏలియన్ బాడీ సూట్ దేనికి పనికొస్తుంది? ఈ నవీన్ ఎక్కడున్నాడు? నవీన్ ఇక్కడున్నాడు. నువ్వు నా క్రియేటివిటీని పోగొట్టడం అనేది ఎప్పటికీ జరగదు. బట్ డోంట్ వరీ, ఈ ఏలియన్ బాడీ సూట్ అవసరమయ్యే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరో ఒకరు ఉండే ఉంటారు. యాత్రికులందరికీ ఇండియాలోకి స్వాగతం. అభిమన్యు కుమార్ ద న్యూ సూపర్ స్టార్. ఇక ఈ స్టార్ ఈ రోజు ఇండియాలో మెరుస్తాడు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల లండన్ ఫ్లైట్ ని ఇండియాలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. తర్వాతి సూచన వచ్చే వరకు ఈ ఫ్లైట్ లండన్ కి బయలుదేరడం కుదరదు. ఇది ప్రాబ్లం కాదు, ఆపర్చునిటీ. ఈ వంకతో నేను నా కంట్రీని ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చూడొచ్చు. లెట్స్ గో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అభిమన్యు బాబు? టోరీ, కోఇన్సిడెన్స్ చూడు. ఈ రోజు నా బర్త్డేకి నాకు ఇండియాతో డేట్ ఉంది. ఇండియా ఇస్ గ్రేట్. అరే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మన లండన్ ఫ్లైట్ ఏ టైంలోనా రెడీ అయిపోతుంది, కాబట్టి మనం ఎయిర్పోర్ట్ వదిలి ఎక్కడికి వెళ్ళట్లేదు. నెక్స్ట్ 48 అవర్స్ ఏం జరగబోయేది లేదు. నో నో నో, మన రిస్క్ తీసుకోవట్లేదు. పద, నీ సామాన్లు తీసుకో. ఏలియన్ కాపాడండి. నేను లగేజ్ లో మారిపోయానే. బతికిపోయాను. నో ఏలియన్, ఇదే ఛాన్స్. వాట్స్ దిస్? అరే అభిమన్యు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు నీ పేరెంట్స్ కి ఏం సమాధానం చెప్పాలి నేను? నువ్వు టెన్షన్ పడకు టోరీ, నేను టైంకి తిరిగి వచ్చేస్తాను. చుట్టుపక్కల ఏదో ఏలియన్ ఉన్నట్టుంది. ఏలియన్ డివైస్ బ్లింక్ అవుతుంది. పట్టేసుకున్నాను. అబ్బా అంకుల్, ఏ రోజైతే ఈ మీ డివైస్ నన్ను చూసి సౌండ్ చేయదో ఆ రోజు నేను ఒప్పుకుంటాను మీరొక ఏలియన్ ఎక్స్పర్ట్ అని. కానీ ఇది ఇంత గట్టిగా ఎందుకు సిగ్నల్ ఇస్తోంది? గోటాల ఏలియన్ డివైస్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వలేదు. ఎవరిని కలవాలనుకున్నానో వాళ్లే స్వయంగా ఎదురుపడ్డారు. నా ఏలియన్స్ భయం ఈయనే అర్థం చేసుకోగలరు. ఎలా ఉన్నారు అంకుల్? నన్ను గుర్తుపట్టారా? నేను అభిమన్యు కుమార్, ద సూపర్ స్టార్. అదేదో నువ్వు మొదటిసారి కలిసినట్టు మాట్లాడుతున్నావేటి? ఎస్ ఎస్ అంకుల్, మొదటిసారే కదా కలిశాను ఇలాంటి మిస్టర్ గోటాలాని. ఐ మీన్ ద ఏలియన్ ఎక్స్పర్ట్ ని. ఆహా, అయితే డివైస్ బాగైపోయింది. అయితే నేను ఏలియన్ ఎక్స్పర్ట్ అని అభిమన్యు ఒప్పుకున్నట్టే. అయితే అంకుల్, ఒకవేళ పొరపాటున మన ముందుకి ఏలియన్ వస్తే మనం ఏం చేయాలంటారు? ఏం లేదు, ఏం చేయాలన్నా ఆ ఏలియనే చేస్తోంది. అయ్యో, జోక్ చేశాను. ఒకవేళ ఏదైనా ఏలియన్ నీకు ఎదురు పడితే నువ్వు తన మీద ఈ గన్నును ఉపయోగించు. కొద్దిసేపటి వరకు తను ఇలా ఫ్రీజ్ అయిపోతాడు. వావ్, అభిమన్యు కుమార్ ఇస్ అ స్టార్, బట్ గొట్టోలా అంకుల్ ఇస్ అ సూపర్ స్టార్. మీరు నా టెన్షన్ అంతా పోగొట్టారు. అయితే ఈ గన్ నీ దగ్గర ఉంచుకో, నేను వెళ్తున్నాను. బాయ్. థ్యాంక్ యూ అంకుల్. పానీపూరి తినండి బాబు, పానీపూరి. పానీపూరిని పూర్తిగా, ఐ మీన్ దారుణంగా మిస్ అయ్యాను.
అన్నా ఒక పానీపూరి ఇస్తారా? దానిదేముంది, మొత్తం అంతా నువ్వే తినేసాయి. ఇదిగో. అయ్యో కారం, అయ్యో కారం, కారం, ఐ మీన్ స్పైసీ. అయ్యో, నా దగ్గర నీళ్ళు అయిపోయాయి బాబు. వెళ్ళి ఎదురుగా ఉన్న షాప్ లో నీళ్లు తాగు. టామీ, అయ్యో టామీ, తను మన అభిమన్యు. పారిపో. అయ్యో టామీ, ఆగమంటే. అయ్యయ్యో, టామీ, అభిమన్యు, ఈ రోజు నేను ఎవరిని కలవాలనుకుంటున్నానో వాళ్లే నన్ను కలవడానికి వస్తున్నారు. సరైన టైం కి సరైన ప్లేస్ లో ఊడి పడటం నాకు అలవాటు. అయ్యో, కానీ మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా కారిపోతుంది. సర్ప్రైజ్! మా ఇద్దరి మధ్య ప్రేమ అలానే ఉంటుంది. అవును ఆంటీ, మీ దగ్గర మా ఇంటి స్పేర్ కీ ఉందా? నా దగ్గర అయితే ప్రతి ప్రాబ్లం కి తాళం ఉంటుంది. మీ ఇంటిది ఉండదా? వెరీ గుడ్. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ దగ్గర తీసుకుంటాను. ఓకే టామీ, ఇక నేను బయలుదేరుతాను. బాయ్ ఆంటీ. టామీ నుండి అయితే తప్పించుకున్నాను. మిగతా పానీపూరి తిను. ఒక్కటి తినగానే నువ్వు ఉక్కిరి బిక్కిరి అయిపోయావు బాబు. పానీపూరి తింటే నా సగం బాడీ మాయమైపోతుంది. నా హ్యూమన్ ఐడెంటిటీని పానీపూరి పత్తా లేకుండా చేస్తుంది. పారిపో. ఫ్రెండ్స్, సెలవులు ఎలా గడిచాయి? నా సెలవులు అయితే భలేగా గడిచాయి తెలుసా మీకు? మై ఫ్రెండ్, ఐ మిస్ యు సో మచ్. మిస్టర్ మీ. ఓ, సమ్మర్ వెకేషన్ అయిపోయాక 2 నెలల తర్వాత టింకుని కలుస్తున్నాడు, అందుకేనేమో. ఇన్ని రోజుల తర్వాత స్కూల్ ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు అభిమన్యు స్కూల్ యూనిఫామ్ వేసుకోలేదు. ఈ రోజు తన బర్త్డే అయితే కాదు కదా. టింకు విష్ చేయడంలో ఏం తప్పుంది? హ్యాపీ బర్త్డే అభిమన్యు. వావ్, ఎన్ని రోజుల తర్వాత కూడా నీకు నా బర్త్డే గుర్తుందా? అభిమన్యు కుమార్ ఇస్ ఎ స్టార్, కానీ టింకు ఇస్ ఎ సూపర్ స్టార్. ఆహా, మా స్కూల్ సోప్ రేస్ లో పార్టిసిపేట్ చేసి తీరుతుంది. గ్రేట్. ఈయన మణి సార్ కదా? సార్, మీరు నన్ను గుర్తుపట్టారా? మేము రేస్ ట్రాక్ అయితే రెడీ చేసాం, ఇక కేవలం పార్టిసిపెంట్సే కావాలి. సార్, నన్ను గుర్తుపట్టలేదనుకుంటా. సార్, ఏదైనా టెన్షనా? టెన్షన్ ఉంటుంది కదా. ఎందుకు, ఏమైంది సార్? అయ్యో, రేపు సోప్ బాక్స్ రేస్ జరగబోతోంది, కానీ నాకు ఇప్పటి వరకు నమ్మకమైన పార్టిసిపెంట్ ఎవరు దొరకలేదు. సోప్ బాక్స్ రేస్ చాలా ఈజీ. నేను లండన్ లో ఈ రేస్ లో పార్టిసిపేట్ చేశాను కూడా. లండన్? ఓకే, వెకేషన్ కి లండన్ కి వెళ్ళుంటాడు. నేను పక్క ఊరికి కూడా ఎప్పుడూ వెళ్ళలేదు, ఏక చప్పరించి. ఇదిగో చూడండి. చాలా బాగుంది అభిమన్యు, నువ్వు లండన్ వెళ్ళి సోప్ రేస్ ఛాంపియన్ అయిపోయావు. I've tried my best, sir. అయితే డెసిషన్ అయిపోయింది. నువ్వు టింకు కలిసి మన స్కూల్ తరపున ఈ రేస్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఏంటి, నేను పార్టిసిపేట్ చేయొచ్చా? ఈ కాంపిటీషన్ కోసం నేను స్కూల్లోని బెస్ట్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేస్తాను. వావ్, సార్ కి నేను ఈ రోజుకి బెస్ట్ స్టూడెంట్ ని. అభిమన్యు కుమార్ ఇస్ ఎ స్టార్, కానీ ప్రిన్సిపల్ సార్ ఇస్ ఎ సూపర్ స్టార్. ప్రెజెంటింగ్ అవర్ సోప్ బాక్స్ కార్. టడా! ఈ కార్ నడుస్తుందా? నో ఇంజిన్, ఓన్లీ గ్రావిటీ. ఫిజిక్స్ ఈజ్ ఏలియన్ టు మీ. ఏది ఏలియన్? ఎక్కడ ఏలియన్? ఎక్కడ? నేను చెప్పేది ఏంటంటే నా ఫిజిక్స్ కొంచెం వీక్ అని. ఓ, అయితే అలా చెప్పు. నువ్వు నన్ను భయపెట్టేశావు. అయినా ఈ కార్ ఫిజిక్స్ మీద కాదు, మన కెమిస్ట్రీ మీద నడుస్తుంది. నేను నీ స్మార్ట్ వాచ్ కరెక్షన్ తో నిన్ను ట్రేస్ చేస్తాను. ఇక నిన్ను కనిపెట్టి తీరుతాను. ఓ, ఔ! నన్ను ఏ గోడ కూడా ఆపలేదు. ఓ, నో!
ఇప్పుడు నిన్ను ఎలా ట్రేస్ చేయాలి? తోడి నమిలేసిన బబుల్ గమ్ లాగా అతుక్కుపోతున్నాడు. నన్ను చూసాడంటే ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లిపోతాడు. నేను ఇంకా ఇండియాలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఏం చేయాలి? టాయిలెట్. నువ్వు కార్ నడపడం ట్రై చేయి, నేను వాష్రూమ్ ట్రై చేస్తాను. ఐ మీన్ వాష్రూమ్ కి వెళ్తాను. నీ వల్ల స్కూల్ ఫస్ట్ డే నేను కూడా లేట్ అయిపోయాను. తెలుసు తెలుసు. ఇక పద. సారీ 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 సార్. అభిమన్యు, నువ్వెక్కడేం చేస్తున్నావు? మేము మా క్లాస్ కి వెళ్తున్నాం సార్. క్లాస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. గ్రౌండ్ కి వెళ్ళు, ప్రాక్టీస్ చేయి, వెళ్ళు. సార్ స్కూల్ బదులు నాకు క్లాస్ తీసుకోబోతున్నారనుకుంటా. సార్ నేను చెప్తున్నానా, గ్రౌండ్ కి వెళ్ళు. నువ్వు కాదు ఆర్య, నువ్వు క్లాస్ అటెండ్ అవ్వు. సోప్ బాక్స్ రేస్ లో కేవలం అభిమన్యు మాత్రమే పార్టిసిపేట్ చేస్తాడు. ఇప్పుడు ఇదేంటి, సబ్బు పెట్టెలో రేసా? ఈ హ్యూమన్స్ కి ఇంకేం దొరకలేదా? హ్యూమన్స్ ఏం చేసినా సరే నువ్వు దాని మీద రీసెర్చ్ చేసి తీరాలి. నువ్వు ఎలా అయినా గెలిచి తీరాలి అభిమన్యు. ఆర్య పద. ఫ్రెండ్స్, ఇక కొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది ఇంటర్ స్కూల్ సోప్ రేస్ ఛాంపియన్షిప్. అభిమన్యు ఎక్కడుండిపోయాడు? రేస్ మొదలైపోతుంది కానీ అభిమన్యు గురించి ఏమీ తెలియడం లేదు. అయ్యయ్యో, పద. అయ్యో ఏమండి, లేవండి. అభిమన్యు జాగ్రత్త, నువ్వు ఇలానే వచ్చేసావా? అవును, మన సోప్ బాక్స్ కార్ ఎక్కడా? సోప్ బాక్స్ కార్ నీ దగ్గరే ఉంది కదా. నిన్నటి కార్ విరిగిపోయింది కదా, నువ్వే కదా చెప్పావు ఈ రోజు రేస్ కోసం కొత్త సోప్ బాక్స్ కార్ తీసుకొస్తావని. ఆ అభిమన్యు అలాంటి ప్రామిస్ చేసి వెళ్ళిపోయాడు. అది ఈ అభిమన్యు కావాలన్నా చేయలేడు. నాకు సోప్ బాక్స్ లోని గెస్ కూడా రాదు. ఏ అభిమన్యు, సోప్ బాక్స్ కార్ ఎక్కడా? సోప్ బాక్స్ కార్ లేకుండా మనం ఈ ఛాంపియన్షిప్ అసలు ఎలా గెలుస్తాము? రేస్ గెలవడానికి నా పెరుగు పంచదార సరిపోతాయి. నా చేత ఈ పెరుగు పంచదార తిను. మైండ్ ప్రశాంతంగా ఉంటే రేస్ ఖచ్చితంగా గెలుస్తావు. ఈ రోజు సమస్య ఆర్య నోటిలాగా పొడుగ్గా అయిపోతూనే ఉంది. అభిమన్యు ఇక్కడి నుండి పారిపో, లేకపోతే నువ్వు సగం సగం అయిపోతావు. మేము హ్యూమన్స్ ఫుడ్ తింటే సగం హ్యూమన్ ఇంకా సగం ఏలియన్ అయిపోతాం. నేను ఎవరికి బాడీ చూపించలేకుండా అయిపోయాను. ఐడియా, ఆకాశం నుండి పడ్డాను. ఈ ప్లానెట్ మీద ఇరుక్కుపోయానా? బర్త్డేకి ఏదైనా ఎక్సైటింగ్ గా చేయాలనుకున్నాను, కానీ ఇక్కడ సమస్యల సునామీ వచ్చేసింది. ఇక్కడ కూడా ఏలియన్సా? అది కూడా 3. నన్నేం చేయకండి. రన్ రన్ అభిమన్యు. Leave me! No. అమ్మో, ఎన్ని ఏలియన్సా? ప్లీజ్ నన్ను ఏం చేయకండి. మా మమ్మీ మీదొట్టు. నేను నిజంగా ఎవరికి ఏమీ చెప్పను. నా పాకెట్ మనీ అంతా తీసుకోండి, కానీ ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్. వదిలేస్తాం, కానీ నువ్వు మేమేం చెప్తే అది చెయ్యాలి. ఎర్త్ మీదకి వెళ్ళడానికి నేను ఏమైనా చేస్తాను. నువ్వు ఏలియన్ స్పేస్ రేస్ లో పార్టిసిపేట్ చేయాలి. మళ్ళీ స్పేస్ రేసా? అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలి? నేను హ్యూమన్ ఏలియన్స్ తో ఎలా రేస్ చేస్తాను? హ్యూమన్ బ్రెయిన్ ని ఎక్కువ పరిగెత్తించకు. నేను దేన్ని పరిగెత్తించలేను. ఉదయం నుండి ఒక్క మెతుకు కూడా తినలేదు. నువ్వు ఒక్క మెతుకు తినాలా? నీకోసం మొత్తం భోజనమే తెచ్చావు. భోజనమా? ఇది గ్యాస్ కేక్ కాదు కదా? చూస్తుంటే ఏలియన్ కేక్ తిని తన పొట్ట టైట్ అయిపోయినట్టుంది. ఇది సేఫే. స్పేస్ లో ఏ ఏలియన్ కి కూడా ఈ విషయం తెలియకూడదు. ఒక హ్యూమన్ స్పేస్ లోకి వచ్చాడని సుప్రీమోకి కూడా. ఒకవేళ తెలిసిపోతేనో? అప్పుడు సుప్రీమో పేరు చెడిపోతుంది. ఆయన జోంగాకి కమాండర్ గా ఉండలేరు. ఆ తర్వాత మనకి ఎర్త్ నుండి టికెట్ కట్ అయిపోతుంది. అందరి సోప్ బాక్స్ రేస్ కి స్వాగతం. ఈ రోజు అందరు తెరలు దించబోతున్నారు. ఈ రోజు సోప్ బాక్స్ కార్స్ ఎంత ఫ్యాన్సీగా ఉన్నాయో అంతకు మించి వాళ్ళ పార్టిసిపెంట్స్ ఫ్యాన్సీగా ఉన్నారు. చిట్టు ఇంకా బిట్టు, రింకీ ఇంకా పింకీ. అరే, ఇంకా మన లాస్ట్ ఇయర్ ఛాంపియన్ డానీ ఇంకా జామీ. కొట్టండి చప్పట్లు. రేసర్లందరూ వాళ్ళ స్టార్టింగ్ పాయింట్ కి వచ్చేయండి.
ఈ అభిమన్యు ఎక్కడుండిపోయాడు? అందరి కార్స్ వస్తున్నాయి కానీ మన దగ్గర కారే లేదు. క్షమించండి, ఇదిగోండి మన ఆఖరి రేసర్ అభిమన్యు. అభిమన్యు అభిమన్యు ఇదిగోండి టింకు ఇంకా అభిమన్యు. ఇది సోబాక్స్ కార్ కాదు, అవుట్ ఆఫ్ ది బాక్స్ కార్. కార్ ఏదైనా కానీ ఛాంపియన్ మాత్రం డానీయే, అర్థమైందా? అది ఈ రేస్ డిసైడ్ చేస్తుంది ఈ ఇయర్ ఛాంపియన్ ఎవరన్నది. కాసేపట్లో నీకే అర్థమవుతుంది. సరే సరే. సోప్ బాక్స్ రేస్ వల్ల నా తల ఎంతలా తిరుగుతుందో అంతకన్నా ఎక్కువగా స్పేస్ రేస్ వల్ల ఆ అభిమన్యు గుండె భయపడుతుంటుంది. ఇంటర్ ప్లానెట్ ఏలియన్ రేస్ కి అన్ని ఏలియన్స్ కి స్వాగతం. మన మొదటి కంటెస్టెంట్ కట్రీనా. వన్ టూ త్రీ ఫోర్ మల్టిపుల్ లెగ్స్ తో కట్రీనా చేస్తుంది రేస్. ఇక ఆపోనెంట్ కి ఎగ్జిటర్ ఫేస్ చూపిస్తుందా? తన టేల్ తనకన్నా ఫాస్ట్, బీ సేఫ్. ఇంకా తనే అభిరా, తనకంటే తన చెవులే పెద్దవి, అవి తనకి ఎగరడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకా తనే లాస్ట్ ఇయర్ విన్నర్ బౌన్సీ. అయ్యో ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎలా అందరి కళ్ళు తిప్పుతున్నాడో రేస్ లో కూడా నీ ఆపోనెంట్స్ కి ఎదుర్కోగలవా? ఎనీ డౌట్ చెప్పండి. ఏలియన్స్ పేరు వింటేనే భయపడి నేను ఈ రోజు స్వయంగా వాళ్ళ మధ్య నిలబడి రేస్ చేస్తున్నాను. నన్ను ఎవరు కాపాడుతారో తెలియడం లేదే. టెంటికల్ స్ట్రైట్ జాప్. మీరు ఏది యూజ్ చేస్తారు? అదిగోండి అద్భుతం జరుగుతుందండి. రేస్ ట్రాక్ మీద సోప్ బాక్స్ కార్స్ సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజు తెలిపోతుంది విజయవాడ వైపా లేక ఇటు వైపా. సిగ్నల్ ఇవ్వగానే పరిగెత్తించండి మీ కార్. చూద్దాం ఎవరికి అందుతాయో జై జై ద్వారాలు యార్. ఇప్పుడు అందరు కొట్టాలి ఈ రేస్ ట్రాక్ చుట్టూ చక్కర్లండి. ఇక వెనకబడిన వాళ్ళు మాయమైపోతారేమో చూసుకోండి. టిట్టు బిట్టు రింకి పింకి డానీ జామి టింకు అభిమన్యు. అభిమన్యు, మన కార్ స్లోప్ లో స్పీడ్ గా ఎందుకు వెళ్ళడం లేదు? ఎక్కువ స్పీడ్ అయితే టెంటికల్స్ ఓపెన్ అయిపోతాయేమో. టింకు, టీచర్ ఏం చెప్పారో మర్చిపోయావా? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఈ మాటలు కేవలం కథల్లో చెప్పుకోవడానికే ఉంటాయి, రియల్ లైఫ్ లో కాదు. ఈ రోజు కథల్లో కూడా జరగనవన్నీ రియల్ లైఫ్ లో జరుగుతున్నాయి. ఎక్కడ ఇరుక్కుపోయావు అభిమన్యు? టిట్టు బిట్టు అందరికన్నా ముందుంటే ఇంకా టింకు అభిమన్యు అందరికన్నా వెనుకున్నారు. డానీ దారి నుంచి అడ్డు తప్పుకోండి, లేకపోతే తప్పించడం డానీకి బాగా తెలుసు. అయ్యయ్యో, టిట్టు బిట్టు కార్ ట్రాక్ బయటకు వెళ్ళిపోయింది, అలాగే రేస్ నుంచి కూడా. ఒకరిని చేర్చాల్సిన చోటికి చేర్చారు, ఇక ఇప్పుడు నీ వంతు. అసలు ఏమైంది? నాకేం కనిపించడం లేదు. వీళ్ళు కూడా అవుట్. అయ్యో రింకీ పింకీ కార్ కూడా అయిపోయింది బేకా. అరే అభిమన్యు, మిగతా పార్టిసిపేట్స్ అందరూ బయటే ఉండిపోయారు. మనం ఎలా అయినా ఈ రేస్ గెలిచి తీరాలి. ఏదో ఒకటి చెయ్యి. నేను ఈ రేస్ దిక్కులేక జాయిన్ అవ్వాల్సి వచ్చింది. కానీ రాంగ్ చేసిన వాళ్ళకి అభిమన్యు తప్పకుండా రైట్ లెసన్ నేర్పిస్తాడు. స్లోప్ లేకుండా కార్ స్పీడ్ ఎలా పెరుగుతుంది? అభిమన్యు, ఇంకా టింకు కార్ స్పీడ్ అందుకుంది, వాళ్ళు మొదటికి వెళ్ళగలుగుతారా? నీకు చాలా తొందర ఎక్కువ అనుకుంటా. అభిమన్యు, జాగ్రత్తగా చూసుకో. ఇదిగో తీసుకో. యా, అభిమన్యు దగ్గర మీ ఆటలు. అరే ఇప్పుడు ర్యాబిట్ టోటైస్ కథ గుర్తుకు వస్తుందండి. అభిమన్యు టింకు కార్ అందరికన్నా వెనకుండేది, కానీ ఇప్పుడు డైరీ జామికి పోటీ ఇస్తున్నారండి. అయితే మరొకసారి స్లో అండ్ స్టడీ విల్ విన్ ద రేస్. అలాగా? ఆర్య, మనం ఏలియన్ రేస్ గ్రౌండ్ కి ఎందుకు వెళ్ళడం లేదు?
స్పేస్ షిప్ లో ఎందుకున్నాం? మనం ఇక్కడికి రేస్ చూడటానికి కాదు, రేస్ ఆడటానికి వచ్చాం. అంటే ఏంటి? రేస్ లో హ్యూమన్ అభిమన్యు ఉన్నాడు. ఇక తన ఏలియన్ బాడీ సూట్ ని మనం ఇక్కడి నుండి కంట్రోల్ చేయాలి. అభిమన్యు కళ్ళే మొదటిసారి నా చేతుల్లో ఉంటుంది. అభిమన్యుది కాదు, తన డూప్లికేట్ ది. మన అభిమన్యు ఎర్త్ నుండి ఏమైనా అప్డేట్ ఇచ్చాడా? కంటిన్యూగా తనతోనే కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను, బట్ నో రెస్పాన్స్. కమ్ ఆన్ అభిమన్యు, కమ్ ఆన్, నువ్వు చేయగలవు. కమ్ ఆన్ ఫాస్ట్. ఇప్పుడే వీళ్ళకి ముళ్ళ గోళీలు తినిపిస్తాను. మాతో ఆడడం గోళీలు ఆడడంలా కాదు, వాటి మీద నడవడంలా ఉంటుంది. అభిమన్యు కూడా వాడు ప్లేస్ కి వెళ్ళిపోయాడు. డానీ ముందు చూసుకో. మా కళ్ళ ముందు మొత్తం చీకటితో నిండిపోయింది. డానీ, అభిమన్యు ముందుకు వెళ్ళిపోయాడు. డానీని గెలవడం ఈజ్ నాట్ ఫనీ. సోప్ బాక్స్ కార్ లో ఇంజన్ ఉండదు కదా, ఇక్కడుంది ఇంజన్ కాదు, టర్బో ఇంజన్. మన హిడెన్ సీక్రెట్. ఇప్పుడు వస్తుంది మజా. ఇప్పుడు సరదాగా ఉంటుంది. ఈసారి టోటాయిస్ వెనక పడిపోయింది. ఇక ర్యాబిట్ అంటే డేని తన స్పీడ్ తో, హెయిర్ అంటే వెంట్రుకలు నెక్కపడుచుకునేలా చేశాడండి. డానీ ఇస్ ద ఛాంపియన్. డానీని గెలవడం అంత ఈజీ కాదు. అభిమన్యు, కార్ని ఆపేసేయ్. ఇప్పుడు ఈ కార్ ఆగడం కాదు, ఎగురుతుంది. ఈ రోజు అభిమన్యు ప్రపంచం ముందు ఏలియన్ టాలెంట్ చూపిస్తాడు, అలాగే గెలుస్తాడు కూడా. మళ్ళీ ఇంకోసారి టాటాయిస్, ఐ మీన్ టింకు, అభిమన్యు రేస్ గెలిచారు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.